Hi everyone, welcome to eVidyabag channel. In today's session, we are going to study about stages of development. In the last two classes, we have seen about topics under CDP. In the second class, we have seen about differences between the growth and development. Okay, this development may be this development is present in physical, mental, social, emotional, okay, linguistic, moral changes like this. Many developments are present. Okay, generally in the CDP we are going to study about the physical development, cognitive development, and socio emotional developments in every stage. In different stages, different characteristics are present. Means, for example, from birth to old age there are different characteristics are present. Okay, if you see the children, weight of the brain is 350 grams for the children brain, whereas if you compare with adolescents brain weight is 1300 to 1400 grams. Okay, if you compare with the girls, 40 grams more than the boys. Okay, brain of the girls are 40 grams more than the boys. If you compare your brain weight with the body weight, 2% of the brain weight present in our body. Okay, I already told you what are the developments present: physical development, mental development, language development, social development. Okay, and moral developments. Like that, many developments are present in any human being. This is about the development we have seen already in the last class. What mean by stages of development? Stages of development, how many stages are there for the development? Mean there are maximum scientists are study 5 stages of development. ఒక్కొక్క బుక్లో మనకు ఒక ఏజ్ అనేది కొంచెం డిఫరెన్స్ తోటి ఉంది. ఓకే, కామన్గా మ్యాక్సిమం బుక్స్ ఏ ఫాలో అయ్యాయో మనం అవే ఫాలో అవుతాము. ఓకే, జనరల్గా వీ స్టడీ దీస్ స్టేజెస్ ఇన్ మెనీ టాపిక్స్. ఈ స్టేజెస్ని మనం మెనీ టాపిక్స్లో చదువుతాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఇన్ ద కాగ్నిటివ్ డెవలప్మెంట్ దేర్ ఆర్ 4 స్టేజెస్ ఉంటాయి. అదే మనం లాంగ్వేజ్ డెవలప్మెంట్, ఇఫ్ యూ టేక్ లాంగ్వేజ్ డెవలప్మెంట్, దేర్ ఆర్ ఆల్సో స్టేజెస్ ఆర్ ప్రజెంట్. బట్ ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ ద స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. కామన్ అనమాట, ప్రతి పిల్లవాడికి కూడా కామన్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అది ఏ స్టేజెస్లో ఉంటాయి ఆ కామన్ డెవలప్మెంట్ అనేది మనం చూస్తున్నాం అనమాట. ఓకే, జనరల్లీ ఇన్ విచ్ స్టేజ్ వాట్ హ్యాపెన్స్ టు కిడ్, వాట్ హ్యాపెన్స్ టు చైల్డ్ అంటే వరల్డ్ వైడ్గా కూడా ఈ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ అనేవి కామన్గా ఉంటాయి అన్నమాట, విత్ సమ్ డిఫరెన్సెస్. ఆ డిఫరెన్సెస్ని మనము ఈ క్లాస్లో కానీ మామూలుగా జనరల్గా సిడిపిలో కూడా ఆ డిఫరెన్సెస్ అనేవి కొద్దిగా నెగ్లెక్ట్ చేశారు ఈ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్లో. ఓకే, కామన్గా ఉండేవి ఏంటి, కామన్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటి ఒక పిల్లవాడికి? మన వరల్డ్ వైడ్లో తీసుకున్నా కూడా ఏ పిల్లవాడికైనా కూడా ఈ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ అనేవి కామన్ ఉంటాయి అన్నమాట. వాటి గురించి మనం ఇప్పుడు చదువుతాం. అవి ఎన్ని స్టేజెస్ అంటే 5 స్టేజెస్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఇంకా మనకు క్లారిటీ రావాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎన్ని మంత్స్కి బిడ్డ బయటికి వస్తుంది? మనకు 9 మంత్స్కి బయటికి వస్తుంది. సో ఈ 9 మంత్స్లో తల్లి గర్భంలో జరిగేది మీరు వరల్డ్ వైడ్ ఎక్కడ తీసుకున్నా కూడా, మీరు ఇండియాలో తీసుకున్నా, అమెరికాలో తీసుకున్నా, జపాన్లో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా ఈ 9 మంత్స్ తల్లి గర్భంలో ఫిజికల్ గ్రోత్ అనేది శిశువుకి జరుగుతుంది. ఓకే, కామన్ ఈ స్టేజ్ అనేది కామన్ ఫర్ ఎవ్రీవన్, నీకైనా నాకైనా ఎవరికైనా కూడా ఆ 9 మంత్స్ తల్లి గర్భంలో జరిగేది అనేది కామన్ అనమాట. ఎప్పుడు బయటికి వస్తాడు బిడ్డ? 9 మంత్స్ తర్వాతనే బయటికి వస్తాడు. ఓకే, అప్పుడు మాత్రమే ఫిజికల్ గ్రోత్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. దట్ ఈస్ ద కామన్ స్టేజ్. ఆ స్టేజెస్ అనేది మనం చదువుతాం. అలా ఇప్పుడు ఒక చైల్డ్ ఉన్నాడు, ఒక చైల్డ్ అని ఎప్పుడు అంటాం మనము? పుట్టినప్పటి నుంచి కూడా ఒక 17 ఇయర్స్ వరకు కూడా ఏ శిశువునైనా కూడా చైల్డ్ అని అంటాం. ఓకే, చైల్డ్ అని అంటాం. అయితే ఆ స్టేజెస్లో ఆ 17 ఇయర్స్ కూడా పుట్టినప్పటి నుంచి ఆ 17 ఇయర్స్లో ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తారు పిల్లలు.
ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏమంటారు? తల్లి గర్భం నుంచి వచ్చాక 0-2 ఇయర్స్ స్టేజ్ అనమాట. అదొక స్టేజ్. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక స్టేజ్. 0-2 ఇయర్స్ అనదర్ స్టేజ్. అదేవిధంగా 2-6 ఇయర్స్ అనేది అనదర్ స్టేజ్. 6-11 ఇయర్స్, 11 ఇయర్స్ టు 17 ఇయర్స్, ఇవన్నీ కూడా స్టేజెస్ అనమాట. ఆ విధంగా కామన్గా 5 స్టేజెస్గా మనకు డివైడ్ చేశారు. అయితే ఇప్పుడు నేను చెప్పిన స్టేజెస్లో మీరు ఏ శిశువుని తీసుకున్నా, ఏ చైల్డ్ని తీసుకున్నా జనరల్గా కామన్గా థింక్ చేస్తారు. సమ్ డిఫరెన్సెస్ ఆర్ దేర్. అందరూ అంటే జనరల్గా చైల్డ్ ఎలా థింక్ చేస్తాడు అనేది మనం చదువుతామన్నమాట. ప్రతి చైల్డ్ కూడా జనరల్గా ఎలా థింక్ చేస్తారు అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం. వాట్ ఆర్ దోస్ 5 స్టేజెస్? ఓకే, అసలు డెవలప్మెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది డెవలప్మెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే, ఇది ఏ మనిషికైనా కూడా ఎనీ హ్యూమన్ బీయింగ్ డెవలప్మెంట్ స్టార్ట్స్ బిఫోర్ బర్త్. అంటే ఏంటి? తల్లి గర్భంలో ఉన్నప్పుడు నుంచే డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ కాన్సెప్షన్ పీరియడ్. అంటే తల్లి గర్భంలో ఉంటారు కాబట్టి దాన్ని కాన్సెప్షన్ అంటారు. కాన్సెప్షన్ పీరియడ్లో ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఒక క్వశ్చన్ ఏంటి అని అంటే, ఏ మనిషికైనా కూడా డెవలప్మెంట్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? అది క్వశ్చన్. అంటే ఏం చెప్పాలి మనం? పుట్టక ముందు నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. అదే మనము సో హియర్ వెన్ చిల్డ్రన్ సోషలైజేషన్ స్టార్ట్స్. ఇక్కడ నుంచి ఇక్కడ రాలేదు మనము. ఇప్పుడు ఫస్ట్ ఒక క్వశ్చన్ తీసుకుంటే, వెన్ చిల్డ్రన్స్ సోషలైజేషన్ స్టార్ట్స్. ఇది ఒక క్వశ్చన్. ఇక్కడ మనం ఆన్సర్ ఏం రాయొచ్చు? ఫ్రమ్ బర్త్. అంటే పుట్టినప్పటి నుంచి సోషలైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక క్వశ్చన్ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే, డెవలప్మెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే బిఫోర్ బర్త్. బట్ సోషలైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఫ్రమ్ ద బర్త్. పుట్టినప్పటి నుంచి సోషలైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అదే డెవలప్మెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏం రాయాలి? బిఫోర్ బర్త్. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి మనం. అయితే ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. వాట్ ఆర్ ద స్టేజెస్ ఆఫ్? ఓకే, హియర్ ఐ టోల్డ్ యూ దట్ దేర్ ఆర్ 5 స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. వాట్ ఆర్ దే అంటే, ఫస్ట్ వన్ ఈజ్ ప్రీనాటల్ పీరియడ్. Prenatal stage. Second one, before birth. Prenatal period అంటే సెకండ్ స్టేజ్ ఏంటి? ఈ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్లో సెకండ్ స్టేజ్ ఏంటి? ఇన్ఫాన్సీ స్టేజ్. ఇది ఎప్పుడు ఉంటుంది ఈ స్టేజ్ అంటే 0-2 ఇయర్స్ వరకు ఇన్ఫాన్సీ స్టేజ్ అని అంటామన్నమాట. నెక్స్ట్ స్టేజ్ ఏంటి? థర్డ్ స్టేజ్ ఈజ్ ఎర్లీ చైల్డ్హుడ్. ఇఫ్ యూ సీ హియర్, ఎర్లీ చైల్డ్హుడ్. దీస్ ఆర్ ద స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. ప్రీనాటల్ పీరియడ్, బిఫోర్ బర్త్ని ప్రీనాటల్ పీరియడ్ అని అంటాము. నెక్స్ట్ స్టేజ్ ఇన్ఫాన్సీ స్టేజ్ 0-2 ఇయర్స్. ఎర్లీ చైల్డ్హుడ్ ఏమో 2-6 ఇయర్స్. మిడిల్ అండ్ లేటర్ చైల్డ్హుడ్ 6-11 ఇయర్స్ ఆర్ 12 ఇయర్స్, అప్ టు కొన్ని బుక్స్ 13 అని కూడా ఇచ్చాయి. ఓకే, అంటే ఇప్పుడు మనము ఈ మిడిల్ అండ్ లేటర్ చైల్డ్హుడ్లో గర్ల్స్కి ఏమో 11 ఇయర్స్ టు 13 ఇయర్స్గా కౌంట్ చేస్తారు. అదే మనం బాయ్స్కి వచ్చేసరికి 12-14 ఇయర్స్ ఇక్కడ అడోలసెన్స్లో. ఓకే, సారీ, మిడిల్ అండ్ లేటర్ చైల్డ్హుడ్ 6-11 ఆర్ 12 అన్నారు కదా, కొన్ని బుక్స్ 13 వరకు ఇచ్చాయి. అడోలసెన్స్ ఏమో 13 ఇయర్స్ నుంచి 17 ఇయర్స్ వరకు. మ్యాక్సిమం బుక్స్ ఇలా ఫాలో అయ్యాయి. కొన్ని బుక్స్లో
13 to 18 ఇయర్స్ అని ఇచ్చారు. ఓకే, కొన్ని బుక్స్లో 11 to 18 ఇయర్స్ అని ఇచ్చారు. సో వీ హ్యావ్ టు ఫాలో మ్యాక్సిమం బుక్స్, ఏదైతే మ్యాక్సిమం బుక్స్ ఫాలో అయ్యారో అలా మనం యూజ్ చేస్తాం. ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇలా కన్ఫ్యూజన్లో ఇచ్చారు, ఒక్కొక్క బుక్ ఒక్కొక్కలాగో ఇచ్చారు కాబట్టి ఎర్లీ చైల్డ్హుడ్ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఉంటుందని మ్యాక్సిమం క్వశ్చన్ అనేది అడగకపోవచ్చు. ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ వాట్ చేంజెస్, వాట్ డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ అని చెప్పి ఇస్తారు. వాట్ డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ అని ఇస్తారు. అదొక క్వశ్చన్. లేదు అని అంటే దిస్ డెవలప్మెంట్ ఇప్పుడు నేను చెప్తాను ఏ డెవలప్మెంట్ ఎప్పుడెప్పుడు ఎలా జరుగుతుంది అనేది. ఒక డెవలప్మెంట్ అనేది ఇస్తాడు, ఇచ్చేసి ఆ డెవలప్మెంట్ అనేది ఏ స్టేజ్లో జరగవచ్చు, ప్రీనెటల్ పీరియడా, ఇన్ఫాన్సీనా, ఎర్లీ చైల్డ్హుడా, మిడిల్ అండ్ లేటర్ చైల్డ్హుడా, అలో ఏ పీరియడ్లో జరగవచ్చు అని 4 ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఓకే, వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ నౌ. ఓకే, ఇప్పుడు దీస్ ఆర్ ద స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రతి స్టేజ్లో కూడా ఫిజికల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, అండ్ నెక్స్ట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుంది. అదేవిధంగా ఈ పీరియడ్లో కూడా, ఈ స్టేజ్లో కూడా మనము సేమ్ తీసుకుంటాం. ఫిజికల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్, సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్. ఈ స్టేజ్లో కూడా హౌ ఫిజికల్, కాగ్నిటివ్, సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్ ప్రజెంట్ అనేది ప్రతి స్టేజ్లో కూడా మనం చూస్తామన్నమాట ఇప్పుడు. ఓకే, నౌ మూవ్ టు ప్రీనాటల్ పీరియడ్, ప్రీనాటల్ స్టేజ్. అంటే ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఈ స్టేజెస్లో ఇక్కడ ఇచ్చిన స్టేజెస్లో ఏ పిల్లవాడిని తీసుకున్నా, ఏ చైల్డ్ని తీసుకున్నా కూడా కామన్గా డెవలప్మెంట్ అనేది ఉంటుంది, ఎక్సెప్ట్ సమ్ డిఫరెన్సెస్. వీఆర్ గోయింగ్ టు నెగ్లెక్ట్ దోస్ డిఫరెన్సెస్, కీప్ ఇన్ మైండ్. ఓకే, నౌ మూవ్ టు ప్రీనాటల్ స్టేజ్. ఓకే, ప్రీనాటల్ స్టేజ్ అంటే ఏంటి అంటే బిఫోర్ బర్త్. కీప్ ఇన్ మైండ్, ప్రీనాటల్ స్టేజ్ ఈజ్ బిఫోర్ బర్త్. దిస్ ఈజ్ ద స్టేజ్. అంటే ఏంటి, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటాయి, వాట్ అబౌట్ ద ఫిజికల్ డెవలప్మెంట్, వాట్ అబౌట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, వాట్ అబౌట్ సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ డెవలప్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి మనము చదువుకోవాలన్నమాట. ఇప్పుడు అంటే డెవలప్మెంట్ అనేది స్టార్ట్స్ బిఫోర్ బర్త్ ఓన్లీ. ఓకే, కీప్ ఇన్ మైండ్, డెవలప్మెంట్ స్టార్ట్స్ బిఫోర్ బర్త్ ఓన్లీ. దట్ ఈస్ ఎప్పుడైతే తల్లి గర్భంలో ఉన్నప్పుడే స్టార్ట్ అవుతుంది, కాన్సెప్షన్ పీరియడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఫిజికల్ గ్రోత్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫిజికల్ డెవలప్మెంట్ ఆర్ ఫిజికల్ గ్రోత్. ఓకే, ఏమవుతుంది ఇక్కడ అంటే స్టార్టింగ్లో ఎలా ఉంటుంది, ఎంత సైజు ఉంటుంది, స్మాల్ నీడిల్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది. అదే మనము ఈ 9 monthsలో ఎప్పుడైతే బిడ్డ కడుపులో పడ్డప్పటి నుంచి కూడా 9 months వరకు హైయెస్ట్ గ్రోత్ ఉంటుంది. ఫిజికల్గా చూసుకుంటే 0 to 9 months అనేది హైయెస్ట్ గ్రోత్ ఉంటుందన్నమాట. అంటే స్టార్టింగ్ ఎంత చిన్నగా ఉంటుంది బేబీ అనేది లోపల, అసలు ఇంకా అప్పుడు ఏమన్నా ఫామ్ అయి ఉంటాయా, కాళ్ళు చేతులు ఏది ఫామ్ అయి ఉండదు. బట్ 9 months వచ్చే వరకు అన్నీ ఫామ్ అయిపోతాయి అన్నమాట. అంటే మెనీ టైమ్స్ ఆర్ మోర్ ఇక్కడ ఫిజికల్ డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది, హైయెస్ట్ గ్రోత్ ఉంటుంది. ఫిజికల్ గ్రోత్ అనేది హైయెస్ట్ గ్రోత్ ఇన్ దిస్ స్టేజ్. ఓకే, ఇక్కడ మనం ఒక క్వశ్చన్ ఏం ప్రిపేర్ చేయొచ్చు అంటే ఇన్ విచ్ స్టేజ్ ఫిజికల్ గ్రోత్ ఈజ్ హైయెస్ట్. ఇక్కడ మనం ఒక క్వశ్చన్ని ప్రిపేర్ చేసుకుంటే ఇన్ విచ్ స్టేజ్ highest physical growth takes place. ఇక్కడ మనం ఒక క్వశ్చన్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ స్టేజ్లో ఫిజికల్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది, ప్రీనాటల్ స్టేజ్. ఆన్సర్ ఏంటి, ప్రీనాటల్ స్టేజ్. ప్రీనాటల్ స్టేజ్లో హైయెస్ట్ గ్రోత్ అనేది ఉంటుంది. అదే మనం ఇక్కడ నుంచి ఎర్లీ చైల్డ్హుడ్కి వెళ్ళినప్పుడు ఈ ఫిజికల్ గ్రోత్ అనేది ఏమవుతుంది, ఎర్లీ చైల్డ్ ఇన్ఫాన్సీ అంటే ఏంటి, 0 to 2 years అనుకున్నాం కదా. ఇక్కడ చూడండి,
ఇప్పుడు ఫిజికల్ గ్రోత్ అనేది ఇక్కడ ఎలా ఉంది 0 to 9 months వరకు చాలా ఫాస్ట్గా పెరిగింది. ఇన్ఫాన్సీలో 0 to 2 years వరకు ఎలా ఉంటుంది ఫిజికల్ గ్రోత్ అనేది, మళ్ళీ ఎర్లీ చైల్డ్హుడ్లో ఈ ఫిజికల్ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది అవి మనం ఇక్కడ చదువుతామన్నమాట. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చదివేటప్పుడు మనం చదువుకుంటాం. సో ఇక్కడ మనం ఏం చెప్పాలి, ప్రీనాటల్ స్టేజ్లో ఫిజికల్ డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇంకొక క్వశ్చన్ కూడా ఇక్కడ, డెవలప్మెంట్ ఫిజికల్ డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇంకో క్వశ్చన్ ఇక్కడ మనం ఫామ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇన్ విచ్ స్టేజ్ డెవలప్మెంట్ స్టార్ట్స్. ఇంకో క్వశ్చన్, ఇన్ విచ్ స్టేజ్ డెవలప్మెంట్ స్టార్ట్స్. చెప్పండి, ఇన్ విచ్ స్టేజ్ డెవలప్మెంట్ స్టార్ట్స్. ఎస్, ప్రీనాటల్ స్టేజ్. అగైన్ ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ప్రీనాటల్ స్టేజ్. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది, అది ఫిజికల్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇంకొక క్వశ్చన్ కూడా దీనికి ఏం యాడ్ చేయొచ్చు, మనం ప్రిపేర్ చేసుకునే క్వశ్చన్స్ ఇవి. ఇంకో క్వశ్చన్ ఏం ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇన్ విచ్ స్టేజ్ ఫిజికల్ డెవలప్మెంట్ ఈజ్ హైయెస్ట్. ఇక్కడ చూడండి, ఇన్ విచ్ స్టేజ్ హైయెస్ట్ ఫిజికల్ గ్రోత్ టేక్స్ ప్లేస్ అంటే ప్రీనాటల్ స్టేజ్. అదే మళ్ళీ ఇన్ విచ్ స్టేజ్ ఫిజికల్ డెవలప్మెంట్ ఈజ్ హైయెస్ట్. ఫిజికల్ డెవలప్మెంట్ హైయెస్ట్ ఇన్ విచ్ స్టేజ్, అగైన్ ప్రీనాటల్ స్టేజ్. ఈ విధంగా మనం క్వశ్చన్స్ తయారు చేసుకోవచ్చు. సరే, ఓకే, అయిపోయింది ఇది. నౌ మూవ్ టు కాగ్నిటివ్ అండ్ సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్. ఎలా తెలుస్తుంది మనకు? కాగ్నిటివ్ అంటే థింకింగ్. ఒక బేబీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలా థింక్ చేస్తుంది, అండ్ సోషల్గా ఎమోషనల్గా ఎలా ఫీల్ అవుతుంది తల్లి గర్భంలో ఉన్నప్పుడు అనేది ఇంతవరకు కూడా మనము ఆ టెక్నిక్ కానీ లేదు. ఓకే, ఒకవేళ వస్తే దీని గురించి కూడా చదువుకుంటారు. ఇప్పటి వరకు అయితే ఈ టెక్నిక్స్ అనేవి లేదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఫిజికల్గా ఇలా చేంజ్ అవుతుంది అనేది మన డాక్టర్స్ అయినా ఎవరైనా చెప్పగలుగుతారు. 0 to 9 months, ఫస్ట్ మంత్లో ఇలా ఉంటుంది, సెకండ్ మంత్లో తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. ఓకే, 9 months వచ్చే వరకు అన్నీ ఫామ్ అయిపోతాయి, కాళ్ళు, చేతులు, చెవులు, కళ్ళు అన్నీ ఫామ్ అయిపోతాయి. సో 9 months తర్వాత బేబీని బయటికి తీయొచ్చు అనేది మనం ఫిజికల్ డెవలప్మెంట్లో చూస్తున్నాం. ఫిజికల్గా ఇలా ఉంటుంది బేబీ. మరి కాగ్నిటివ్ అంటే ఏంటి? థింకింగ్. కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది బేబీలో? ఉండొచ్చు, మనకు తెలీదు. సో సోషల్గా అనేది సోషలైజేషన్ అనేది ఉండదు తల్లి గర్భంలో. ఎమోషనల్గా ఎలా ఫీల్ అవుతుంది? సోషియో ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి ఎలా ఉంటాయి, ఎమోషనల్గా ఎలా ఫీల్ అవుతుంది అది కూడా మనము చెప్పలేము. తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ ఎలా ఉంటుంది అనేది. సో in the prenatal stage we are going to study only about the physical development. Okay, in the next session again we will see about infancy stage, that is 0 to 2 years.